హైదరాబాద్లో ఆషాఢ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చారిత్రాత్మకమైన గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ బోనాలు, పోతురాజుల విన్యాసాలు, రంగం కార్యక్రమాలతో గోల్కొండ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసరాలు భక్తిజన సంద్రంగా మారగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. ప్రస్తుతానికైతే జగదాంబిక ఆలయంకి వచ్చేసాము. కింది నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి అసలు బోనాల జాతర ఆ సందడి మనకు తెలియదు. ఎంతో కష్టం మీద బోనాన్ని ఎత్తుకొని చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అసలు అలుపు అనేదే ఎవరికీ తెలీదు. సో జగదాంబిక ఆలయం వద్దకు వచ్చేసాం కదా, ఒక్కసారి నేను సేద తీరుకునే లోపు మన భక్తులతో మాట్లాడిద్దామా. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? చిక్కాపురం. ఎప్పుడు వస్తుంటారు? ఎప్పుడు 10 సంవత్సరం వస్తాం. ఇంకా మహిళలకి చీరలు, నగలు అంటే ఎంత పిచ్చి, అవన్నీ ఈరోజే వేసుకొని వస్తుంటారు. ఒకసారి మనం మాట్లాడదామా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోరబండ. బోనం సమర్పిస్తున్నారా లేదంటే దర్శనం? దర్శనం ప్రతిసారి వస్తారా? ఈసారి వచ్చు. ఓకే, గచ్చిబౌలి రెగ్యులర్గా వస్తుంటావా? అంటే అప్పుడప్పుడు వస్తుంటా, ఇదైతే ఫస్ట్ టైం రావడము. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం. అంటే హైదరాబాద్లో ఫేమస్ కదా జాతర, అందుకు చూద్దామని ఫస్ట్ టైం వచ్చినాం. ఇప్పుడు బాగుంది, అయిపోయింది. ఈ సెకండ్ టైం అలా పోతున్నా. సెకండ్ టైం. అందుకనే మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి ఫస్ట్ డే అసలు ఈ ఆలయంలో గోల్కొండలో చాలా చాలా రష్ ఉంది. మీరు ఇక్కడేనా గోల్కొండ? అది ఇప్పటికీ చాలా సార్లు చేసుకుని ఉండొచ్చు. అవునవును. ఏంటి అమ్మవారి స్పెషల్ ఏంటి? ఈరోజు బోనాలు కదా, ఫస్ట్ బోనాలు గోల్కొండ, ఫస్ట్ బోనాలు. అదే ఫస్ట్ బోనాలు గోల్కొండ, అందుకని దర్శనం చేస్తాం. దర్శనానికి వచ్చినాం. ఆషాఢ మాసం ఫస్ట్ బోనాలు స్టార్ట్ అవుతుంది మేడం. చాలా సెంటిమెంటా? అవును, చాలా సెంటిమెంట్ మేడం. నేను తెలంగాణకి పోతురాజు చేసాం వేస్తాను. అయితే నేను 7 టైమ్స్ వేసాను పోతురాజు ఇక్కడ. అయితే మా తల్లిదండ్రులు వేసేవారు, మా తండ్రి వాళ్ళకి ఇట్లా అయితే తన తరపు నుంచి మేము కూడా వేసేవాళ్ళం. శివసత్తులు, మేము పోతురాజులు మెయిన్ ఇవన్నీ చాలా అంగరంగ వైభవంగా. తెలంగాణ ఫస్ట్ పండుగ అంటేనే వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసం కాబట్టి అందుకే అందంగా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నేను చెప్పాను కదా, ఆషాఢం అంటేనే బోనాలు, బోనాలు అంటేనే ఆషాఢం. అసలు ఆషాఢ మాసంలో బోనాలు వచ్చాయంటే శివసత్తులు కానీ, పోతురాజుల విన్యాసాలు కానీ, ఆ డప్పు చప్పుళ్లతో అసలు తెలంగాణ మొత్తం కూడా మారుమ్రోగిపోతుంది. అండ్ అసలు బోనం ఎత్తుకొని నడుస్తుంటేనే ఆ పూనకం వచ్చి చాలా మంది ఎంతో ఆనందానికి గురవుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమందితో మనం మాట్లాడదాము. మేము ఇక్కడ బోనం తీస్తాము, మా తమ్ముడు పోతరాజు చేస్తాడు. వెరీ హ్యాపీ. ఆషాఢం స్టార్ట్ అయితేనే హ్యాపీ వైబ్స్ మొత్తం. మా పెద్దనాన్న వేస్తుండే, మా పెద్దనాన్న తర్వాత మా తమ్ముడు. సో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ఆచారాలు, వ్యవహారాలు అట్లా వస్తూ ఉంటాయి. పోతురాజులు కానీ లేకపోతే శివసత్తులు కానీ అలా చేసుకొని రావడం వల్ల వాళ్ళకు ఆచారం అలా వస్తుంది కాబట్టి మేము కూడా చేశామని చెప్తున్నారు. అలాంటి విన్యాసాలు కూడా మనం విజువల్స్లో చాలా చూడొచ్చు. పోతురాజుల విన్యాసాలు కానీ, శివసత్తుల నృత్యాలు కానీ అసలు మామూలుగా లేవు. వాళ్ళని చూస్తేనే పూనకం వస్తుందా అన్నట్టుగా ఉంది. రండి, మనం కూడా ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం. చాలా మంది ఇక్కడ బోనాన్ని సమర్పించడం అండ్ అలాగే వడి బియ్యం కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? పూజలు అవన్నీ ఎలా జరుగుతాయి? అన్ని పూజలు బాగానే అవుతున్నాయి. మా ఏర్పాట్లు కూడా మంచిగానే ఉన్నాయి. అదే ఇంకా సండే అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా భక్తులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అండ్ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేశారు.